అందరికీ నమస్కారం. నేను ప్రసాద్, రైతు నేస్తం నుంచి. ఇటీవల కాలంలో ప్రజలకి ఆరోగ్యంపై అవగాహన బాగా పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యవసాయ రంగమే సరైన దారి అనే అవగాహన అందరిలో వచ్చింది. సో ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వ్యవసాయం చేయాలి. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళతో పాటు వ్యవసాయేతర రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా వ్యవసాయ రంగంలో అడుగు పెడుతున్నారు. ప్రత్యేకించి పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులు, విద్యారంగంలో పదవీ విరమణ చేసిన దంపతులు వచ్చేసేసి మనకి జనగాం జిల్లా చిలుపూరుగొట్ట మండలం తీగలదండ గ్రామంలో కొంత పొలాన్ని తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి. మీ గురించి కొంచెం వివరించండి. మీరు ఏం చదువుకున్నారు? ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత మేడం చెప్తారు. చెప్పండి సార్. నా పేరు రాజేశ్వరరావు అండి. ఓకే. 2015లో ఉద్యోగ విరమణ చేశాము. ఉద్యోగం తర్వాత ఒక సరి అయిన వ్యాపకం ఉండాలా, ఆ వ్యాపకం నాకు సమాజానికి పనికి రావాలా, ఆ వ్యాపకంతో ఒక నలుగురికి ఉపాధి దొరకాలా అనే ఉద్దేశంతో ఈ వ్యవసాయానికి వచ్చాము. నా పేరు సుజాతాదేవి. నేను కూడా 2017లో రిటైర్ అయ్యాను టీచర్గా పనిచేసి. సరే, రిటైర్మెంట్ తర్వాత ఒక మంచి వ్యాపకాన్ని అలవాటు చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వ్యవసాయానికి ఇంట్రెస్ట్ చూపాము. ఓకే మేడం. మీది అగ్రికల్చర్ ఫ్యామిలీ మేడం? మీది? అవును. పేరెంట్స్? మా పేరెంట్స్ కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఓకే. ఇప్పుడు మీరు 2017లో రిటైర్డ్ వచ్చి అన్నారు కదా, మరి మీ పిల్లలు ఏంటి ఒప్పుకున్నారా వ్యవసాయం చేయడానికి? అందరికీ కూడా చాలా ఇష్టం అన్నమాట. ఈ ప్రకృతి, చెట్లు ఇవన్నీ కూడా చాలా ఇష్టం వాళ్ళకి. ఓకే, సరే సార్. అయితే 2017లో స్టార్ట్ చేసినప్పుడు పురుగు మందులు కానీ రసాయన మందులు కానీ వేయకూడదని ఎందుకు అనుకున్నారు ఫస్ట్? అసలు అప్పుడు పెద్ద అవగాహన లేదు కదా జనాలకి? అప్పుడు లేదు, కానీ ఉపాధ్యాయులుగా మేము ఆ విషయాలన్నిటినీ అంటే పిల్లలకు చెప్పడానికి అనుకోండి, లేక మేము స్వాధ్యాయం చేయడం అనుకోండి, వీటితో ఆ వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలని, తర్వాత మన రైతు నేస్తం మ్యాగజైన్ కానీ మామూలుగా పత్రికలలో వచ్చాయి, వీటన్నిటినీ చూసినాం. వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయం చేయడం శ్రేయస్కరం అనే ఉద్దేశంతో వచ్చేసినాము. 2017 నుంచి ఇప్పటివరకు ఏమేమి పంటలు పండించారు సార్? మాకు ఉన్న 5 ఎకరాల్లో 3.5 ఎకరాల్లో ఎప్పుడు దిగుబాటుగానే ఉంటుంది. కాబట్టి వరి తప్ప ఇంకొక పంట వేయలేము. ఆ 3.5 ఎకరాల్లో ఎప్పుడు వరినే వేస్తున్నాము. ఆ వరి కూడా తెలంగాణ సోనానే వేస్తున్నాము. ఇది డయాబెటీస్ పేషెంట్స్కి కూడా తృప్తిగా, డయాబెటిక్ ఫ్రెండ్లీ రైస్ అని డాక్టర్లు, వ్యవసాయవేత్తలు నిర్ధారించడం. తర్వాత నేను స్నేహితులను అడిగినప్పుడు అందరూ కూడా ఈ రైస్నే పండిద్దామని చెప్పడము. ఆ ఉద్దేశంతో తెలంగాణ సోనా వేస్తూ వస్తున్నాము. తర్వాత మిగతా 1.5 ఎకర్లు ఏం చేశారు సార్? మిగతా 1.5 ఎకర్లో కొంత ప్రాంతము సుభాష్ పాలేకర్ కృషి విధానంలో 5 అంచెల పండ్ల తోట ఇది. తర్వాత ఒక 20 గుంటల స్థలంలో పశువుల కొట్టం. ఎందుకంటే మనది ప్రధానంగా గో ఆధారిత వ్యవసాయము అయినప్పుడు ఖచ్చితంగా ఆవులు ఉండాలా, ఆవులకు మేత ఉండాలా, ఆవులకు ఫ్రీ షెడ్డింగ్ ఏరియా కూడా ఉండాలా. ఎందుకంటే ఈరోజు పశువులు ఏదో బయట మేపుకొచ్చే పరిస్థితి లేదు. అందుకని దాంట్లోనే స్వేచ్ఛగా తిరుగుతా ఈ ఫ్రీ షెడ్డింగ్లో పశువులు ఉండాలని ఏర్పాట్లు చేసుకున్నాం. ఎన్ని ఉన్నాయి సార్ పశువులు? ఎన్ని ఉన్నాయి సార్? 2 ఆవులు ఉన్నాయి. ఈ పండ్ల మొక్కలు ఏ రకమైన పండ్ల మొక్కలు వేశారు చెప్పండి? ఈ పళ్ళ మొక్కలలో సీతాఫలము, జామ, దానిమ్మ, బొంతపళ్ళు, అంటే మల్బరీ పళ్ళు, తర్వాత జీడి మామిడి, మామిడిలో ఒక 6-7 రకాలు పెట్టినాము. మునగ, బొప్పాయ, ఇవన్నీ కూడా పాలేకర్ గారు సూచించినటువంటి పనస చెట్లు, ఇవన్నీ కూడా ఈ తోటలో పెట్టినాము. ఓకే. మరి వీటి మధ్య ఏమైనా పండ్ల మొక్కల మధ్య అంతర పంటలు కానీ ఏమైనా వేస్తుంటారు? అంతర పంటగా ప్రతి సంవత్సరం అంటే ఏదో ఒక పంట, ఒక సంవత్సరం పల్లీలు, ఒక సంవత్సరం పెసళ్ళు, ఒక సంవత్సరం కంది వేసినాము.
ఒక సంవత్సరం బొబ్బర్లు వేసినాము. అంటే దిగుబడి వస్తున్నాయి లేకపోతే దిగుబడి ఇలాగ వేస్తున్నారా? దిగుబడి వస్తున్నది. ఓకే. అది కొద్ది స్థలమే కాబట్టి అంటే ఉత్పత్తి మా కుటుంబాల వరకే సరిపోతా ఉంది. మరి పండ్ల మొక్కలతో వచ్చిన దిగుబడి ఏం చేస్తున్నారండి? పళ్ళ మొక్కలు కూడా ఈ సంవత్సరమే కాపు స్టార్ట్ అయింది. ఓకే. ఇంకా మొదటి సంవత్సరం కాబట్టి ప్రస్తుతం బంధువులకు మిత్రులకు వాళ్ళకి ఇవ్వడము, ఓకే. ఆనందాన్ని పంచుకోవడము, ఓకే. అందరినీ ఒకసారి కలిసిన తృప్తి అవుతా ఉంది. మేము చేస్తున్నది సరి అయిన మార్గం అని వాళ్ళు కూడా ఆనందించి అభినందిస్తూ ఉన్నారు. ఓకే. సో ఆ సంతోషం ఉంది మాకు. మేడం మీరు చెప్పండి, ఏమేం చేస్తారు పండ్ల తోటలో, ఏం పనులు చేస్తారు చెప్పండి మేడం. ఈ కలుపు మొక్కలు పీకించడము, ఓకే. ప్రూనింగ్ చేయించడము, ఓకే. ఏమన్నా తెగుళ్ళు పురుగులు లాంటివి ఉంటే ఓకే. ఏమన్నా కషాయాలు, వేప నూనె అట్లాంటివి కొట్టించడం మీరు దగ్గర నుండి చేపిస్తారు అనమాట దాదాపు చేసి. సార్ ఇప్పుడు మీరు ఈ పండ్ల మొక్కల ప్రాక్టీస్ ఏం చేస్తారు? మామూలుగా సాయిల్ అప్లికేషన్ కానీ స్ప్రేయింగ్స్ కానీ రెగ్యులర్గా ఏం చేస్తుంటారు? సాయిల్లో పంట పెంటలు వేయించడం, పశువుల పెంట. ఓకే. తర్వాత వేపపిండి, ఓకే. తర్వాత పల్లి, అవిసె, ఆవాలు, వీటి పిల్లను కూడా వేయించడము, ఈ చెక్కల్ని వేయించడము, వర్మి కంపోస్టు, ఆ పైన సూడోమోనాస్, అవి బయో కంట్రోల్ యూనిట్ అగ్రికల్చర్ కాలేజీలో సూడోమోనాసు, ట్రైకోడర్మా విరిడి, పిఎస్బి అంటే పొటాషియం సొల్యూబింగ్ బ్యాక్టీరియా, వీటిని అన్నిటినీ కలుపుతా వాటిలో వేస్తాము. తర్వాత ఇక అప్పుడప్పుడు ఎర్రమట్టి తెప్పించి చెట్ల మొదళ్ళలో పోయిస్తాము. వరి దగ్గర మీరు చెప్పిన దాన్ని బట్టి 2010 అంటే 7 సంవత్సరాలు చేస్తున్నారు కదా. ఫస్ట్ దిగుబడి ఎంత వచ్చిందండి వరిలో? ఫస్ట్ దిగుబడి మొదలు 16 బస్తాలు వచ్చింది పంట ఎకరానికి. తర్వాత సంవత్సరానికి 2 బస్తాలు 3 బస్తాలు అట్లా వెళ్తూ 2025లో అంటే 24-25 ఖరీఫ్లో 34 బస్తాల పంట వచ్చింది తెలంగాణ సోన. ఇప్పుడున్న పంట వచ్చేసేసి ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా, పంట ఉంది కదా, అది మొత్తం తెలంగాణ సోన కాకుండా వేరేది ఉంది. ఏం వేసారు సార్? వేరే చిట్టి ముత్యాలు వేసాము. ఎంత ఏరియాలు వేసారండి? 1 ఎకరం. ఓకే. మిగతా తెలంగాణ సోన మిగిలిన 2.5 ఎకరాలు. వీటికి ప్రాక్టీస్ ఏం చేశారు చెప్పండి? వీటికి పెంట వేయించడం, ఓకే, అది మ్యాండేటరీ. 3 ఏళ్ళకు ఒకసారి చెరువులు మట్టి వేయించడము మ్యాండేటరీ. తర్వాత ఆల్టర్నేటివ్ ఇయర్స్ ఈ పిండి చెక్కలు వేయించడము, ఇవి మేము రెగ్యులర్గా చేస్తున్నటువంటి. అట్లా జీవామృతం లాంటి జీవామృతము, పంచగవ్య, కీటకాలు వచ్చినప్పుడు దశపర్ణి కషాయము, ఇక ఆ రిక్వైర్మెంట్ను అవసరాన్ని బట్టి మామూలుగా వాయులాగ్ కషాయము, వేప కషాయము, ఇటువంటివన్నీ చల్లుతా ఉన్నాం. ఖరీఫ్లో ఊరేస్తారు కదా, రబీలో ఏం వేస్తారండి? మరి రబీలో పోయినసారి కూడా వరి వేసినాము. రెగ్యులర్ గా అంత వేసుకుంటూ వస్తారు? వరి వేసుకొచ్చినాము. ఒక సంవత్సరము అంటే నీటి లభ్యత ఉన్నప్పుడు వరి వేసినాము. నీటి లభ్యత లేనప్పుడు మామూలుగా పెసలు వేసుకోవడము, ఎందుకంటే 90 రోజుల పంట, పెసలు వేసుకోవడము లేక బొబ్బెర్లు వేసుకోవడము, వీటిని కూడా మార్కెట్ చేయడం. అప్పుడున్న మార్కెట్ రేట్లు పెసలు పట్టించి అమ్మినాము. కొందరు కావాలన్నారు ఏంటి విత్తనాలకు, అంటే విత్తనాలు మొలకెత్తిన విత్తనాలు తినడం కోసం పెసలు కావాలన్న వాళ్ళకి అట్లా. కొందరికి పప్పుగా అమ్మినాము. ఆ పప్పుగా అమ్మేటప్పుడు కూడా పైన పొట్టు తీయించలేదు, మా విధానం అని చెప్పిన. సార్ ఓకే, మీరు లాస్ట్ ఇయర్ 36 బస్తాలు 34 బస్తాలు వచ్చినాయి. 34. ఏం చేశారు సార్ వాటిని? ఆ 34 బస్తాలు పట్టించాము. ఓకే. 2 విడతలుగా పట్టించడం అంటే ఎండ పట్టిస్తారా, స్టాక్ పెడతారా సార్? అంటే పాత పడాలంటారు కదా. పాత పడాలంటే ఖచ్చితంగా 4 నెలలు స్టాక్ పెడతాం. మీరు 4 నెలలు స్టాక్? 4 నెలలు. నవంబర్ అట్లా కోత వస్తుంది. కోత వచ్చినాక 4 నెలలు అంటే సుమారుగా ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ సగం తర్వాత వాటిని పట్టిస్తాం. ఓకే. పట్టించేప్పుడు
మేము మా దగ్గర కొనే వాళ్ళకి కూడా ముందే ఒక విషయం చెప్తామన్నమాట. మా దగ్గర డబుల్ పాలిష్ బియ్యం ఉండదు, అది మీకు మంచిది కాదు, అది మా విధానం కూడా కాదు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో చేసినప్పుడు అనేక పోషకాలు ఈ రైస్లో ఉంటాయి. అవి మీరు కోల్పోయిన తర్వాత అవి కోల్పోయిన రైస్ని మీకు ఇవ్వడం కూడా మాకు బాగేమనిపించదు. అందుకే సింగిల్ పాలిష్, లేదు మీరు ముందు చెప్తే బ్రౌన్, పాలిష్ లేకుండా మీరు బ్రౌన్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి బ్రౌన్, మామూలుగా మొత్తం అన్ని సింగిల్ పాలిష్లో పట్టిస్తాను. ఏ రేట్ అమ్ముతున్నారండి? క్వింటా 9,000. ఏదైనా సరే సింగిల్ పాలిష్ అయినా సింగిల్ పాలిష్ అయినా అదే. ఫస్ట్ లో మీరు 16-17 బస్తాలు కాబట్టి అమ్ముకోగలిగారు. ఇప్పుడు 34 బస్తాలు కూడా అమ్మేసినాం. నిజం, అసలు ఒక బస్తా లేదు ఇప్పుడు, లేదు. 90 రూపాయలు పెట్టుకుంటున్నారు రైస్ కొంటున్నారు. ఎట్లా సార్, ఎట్లా పంపిస్తారు మీరు? ఒక 5 కేజీలు ఇప్పుడు సిటీలో అంటే బెంగళూరులో కొందరు కస్టమర్స్ ఉన్నారు, తర్వాత కొట్టాయంలో ఒక 3 ఉన్నారు, తిరువనంతపురంలో ఒక 2. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లో పోసి పంపిస్తాం. నవత ట్రాన్స్పోర్ట్ గానీ, హైదరాబాద్ రామ్దాస్ ట్రాన్స్పోర్ట్ గానీ. మరి దానికి ఇప్పుడు తెలంగాణ సోనాకి మీకు మార్కెట్ మళ్ళీ చిట్టిముత్యాలు ఎందుకు వేసారండి సార్? చిట్టిముత్యాలు కూడా వేసా అన్నారు కదా ఇప్పుడు, ఎందుకు వేసారు? అది ఎందుకు? చిట్టిముత్యాలు కూడా కొందరు అడిగినరు తినడానికని. సరే ఒక వెరైటీ కాస్త మారుద్దాము అని మేము కూడా ఒక ఎకరం వేసినాము. ఏమైనా సరే మీరు చెప్పిన ప్రకారం దగ్గర 2-2.5 ఎకరం వేస్తున్నారు అండి తెలంగాణ సోనా. అంటే 70 బస్తాల పైన వస్తుంది. 70 బస్తాలు పండించిన రైస్ వడ్లను రైస్ చేస్తే కనీసం 50 బస్తాలు వస్తాయి. రైస్ వస్తాయి, 50 బస్తాలు అమ్మగలుగుతున్నారు, ఏం ఇబ్బంది పడట్లా లేదు. మరి ఒకవేళ ఇంకా మార్కెట్ పెరిగింది అనుకోండి, ఒకవేళ ఇంకా ఎక్కువ కస్టమర్స్ లేదని చెప్పేసినాము, ఇక మా ఇద్దరి మొబైల్ ఫోను స్టేటస్ లో కూడా పెట్టినాం, మాకు ఇంకా రైస్ అందుబాటు చేసి లేదు, మీ సహకారానికి ధన్యవాదాలు. రేటు పెంచొచ్చు కదా? రేటు పెంచడం అంటే అందరికీ చేరాలనేది ఒక ప్రధాన ఉద్దేశం. పూర్తి నేను వ్యాపారం కూడా చేయదలుచుకోలేదు. మన శ్రమకు ఖర్చులు వెళ్ళడానికి ఒక పాలేరు అవసరం, ఎందుకంటే ఈ ఏజ్ లా అన్ని పనులు చేయలేము మేము. ఒక పాలేరు బతకాల, తర్వాత ఖర్చులు వెళ్ళాలి, మనము తినాల. ఇది ఇక రేట్ ఎక్కువ పెంచి మార్కెట్ చేసుకోవడం అది వ్యాపారం అయింది. మేము వ్యవసాయానికే పరిమితం. మేడం సార్ వ్యాపారం వద్దంటున్నారు, కరెక్టేనా? కరెక్టే అండి. ఆడవాళ్ళు ఎక్కువ సంపాదించాలి ఉంటుంది మేడం. సంపాదించడం అనేది దానికి ఏముందండి, అంతే లేదు దానికి సంపాదన కావాలనడానికి. అంతేనంటారా? ఓకే. ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఎలా ఉంది మేడం ఈ వ్యవసాయంలో దిగిన తర్వాత? ఆరోగ్యం ఎలా ఉంది? ప్లస్ పర్లేదా, మేము చేయగలం నమ్మకం కలిగిందా? ఇంకా 4-5 సంవత్సరాలు అన్నా పర్లేదండి. మాకే దేవుడి దయ వల్ల అసలు ఇప్పటి వరకు ఏమి ఇబ్బందులు అయితే పెద్ద ఇబ్బందులు ఏం లేవు హెల్త్ పరంగా. ఇంకా కొన్నేళ్ళు చేయగలం అనే ఇది ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఆల్రెడీ ఉద్యోగ రంగంలో మన భారతదేశంలో యొక్క యువత యొక్క కళ ఉద్యోగం, ఆ రంగంలో నుంచి కూడా వ్యవసాయ రంగంలోకి వచ్చారంటే కంపల్సరీగా మన వ్యవసాయం అనేది దానికి ఒక ఏమంటారు గుర్తింపు అనేది వచ్చినట్టు అవుతుంది. కాబట్టి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా ఉద్యోగస్తులు ఎవరన్నా కనీసం ఒక 10 మందిని రాగలిగితే మన వ్యవసాయ రంగాన్ని అందరూ ఆదరిస్తారు, వ్యవసాయానికి గౌరవం పెరుగుద్దనే ఆశ మాలో కలుగుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.